ఈ నెల 5 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నెల 5 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రధానంగా ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఉదయం ఈ నెల 5వ తేదీ నుండి ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఉన్నాయి. ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఉభయ సభలను శాసనసభను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తర్వాత తొలి రోజు శాసనసభ వాయిదా పడుతుంది. అదేవిధంగా అదే రోజు బిఏసి నిర్వహించిన తర్వాత ఎన్ని రోజులు శాసనసభ సమావేశం నిర్వహించాలి, ఏ అంశాలపైన చర్చించాలన్న దానికి సంబంధించి బిఏసిలో అటు శాసనసభ బిఏసి, శాసన మండలి బిఏసిలో నిర్ణయించనున్నారు. అయితే 3 లేదా 4 రోజుల పాటు ఈసారి శాసనసభ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు మాత్రమే అయిన తక్కువ రోజుల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో 5వ తేదీన శాసనసభకు సంబంధించినంత వరకు ఉభయ సభలు గవర్నర్ ప్రసంగం తర్వాత మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ప్రవేశపెడతాం. ఆ తర్వాత బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ ఆమోదించడంతో పాటు కొన్ని బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ అయినటువంటి బిల్లులు ఉన్నాయి. రెవెన్యూ శాఖకి సంబంధించి పిఓటి యాక్ట్ సవరణకు సంబంధించి ఇతర కొన్ని బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదం ఈ శాసనసభ సమావేశాల్లో జరపనున్నారు. సో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్న ఈ అంశాలన్నింటినీ కూడా బిఏసి సమావేశంలో నిర్వహిస్తున్నారు. సో ఎన్నికలకు సమయం కావడం, ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి బడ్జెట్ కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ ని అంటే ఎన్నికలు జరిగేంత వరకు కూడా అవసరమైతే మొదటి 3 నెలలకు సంబంధించినటువంటి జమా ఖర్చులకు సంబంధించినంత వరకు బడ్జెట్ ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 3 లేదా 4 రోజుల పాటు నిర్వహించేటువంటి అవకాశం ఉందండి. రైట్, థ్యాంక్ యూ సతీష్.